ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ అండ్ ఇలాంటి ఒక వరల్డ్లోని యాజ్ అ లేడీ ప్రొడ్యూసర్గా రావడం, సపోర్ట్ దొరకడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఈ మూవీలో నభా గారి క్యారెక్టరేషన్కి మీ రియల్ లైఫ్లోని ఏమైనా ఈక్వాలిటీస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో వెరీ ఇండిపెండెంట్. ఓకే. బికాజ్ అందరూ అంటారు, ఎగ్జాంపుల్, నీకేంటి మీ ఆయన మంచి సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వు ఏదైనా చేసిస్తావు, వై హీ నీడ్స్ టు సపోర్ట్ మీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నాకు క్వాలిఫికేషన్ ఉంది, ఐ కెన్ గో వర్క్ ఆన్ మై సెల్ఫ్. I have my my ethical values, my moral values, my abilities. So తను సపోర్ట్ చేయడము అన్నది యాజ్ ఎ పర్సన్ దట్స్ మై ఏమంటారు, ఇట్స్ మోర్ స్ట్రెంగ్త్ టు మీ. బట్ నీ హస్బెండ్ సపోర్ట్ చేస్తే నువ్వు అవుతున్నావు అన్నది ఇట్స్ నాట్ అ ఫేర్ థింగ్ టు సే టు ఎనీ ఉమెన్. నాకే కాదు, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. నాకు హస్బెండ్ సపోర్ట్ చేస్తేనే సర్వైవ్ అవుతానా లేదా అన్నది లీవ్ అప్ టు మీ. ఓకే, అది నా ఇష్టం. నేను ఆయన సపోర్ట్ తీసుకుంటాను వద్దనుకుంటాను, దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ. కాకపోతే నీకు సపోర్ట్ ఉంది కదా అందుకే నువ్వు చేయగలుగుతున్నావు అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎవరు యాక్సెప్ట్ చేయరు అది. దట్ థింగ్ ఐ ఆల్వేస్ డిసగ్రీ ఆన్ అగ్రీయింగ్. అండ్ ఈవెన్ సో మెనీ టైమ్స్ ఐ ఫెల్ట్ బ్యాడ్ when before Hanuman release every producer's wife అని ట్యాగ్ చేస్తుంటే I think I have my name, నిరంజన్'s wife, you can say it. నిరంజన్ వైఫ్, నిరంజన్ గారి వైఫ్ అని చెప్పండి, అది తప్పులేదు. ప్రొడ్యూసర్, నన్ను పెళ్లి చేసుకున్నాక ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు. నేను పెళ్లి చేసుకునేటప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాక ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు, కానీ ఆయన ప్రొడ్యూసర్ అని నేను పెళ్లి చేసుకోలేదు. సో దర్ ఈస్ అ డిఫరెన్స్. అది ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, నీకేంటి ప్రొడ్యూసర్ వైఫ్ అంటున్నారు కదా దాంట్లో తప్పేముంది అంటారు. యాజ్ అన్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఉమెన్ అది నాకు చాలా తప్పు కనిపిస్తుంది. అది యాక్చువల్లీ అంటే లైక్ మేబీ పాతకాలపు ఉన్న వాళ్ళకి అర్థం కాదేమో కానీ రైట్ నౌ ప్రెజెంట్ ఇండిపెండెంట్గా బ్రతికే అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయికి తెలుస్తుంది. మనల్ని మర్చిపోయి, మన పేరుని మర్చిపోయి ఒకళ్ళ పేరుతో మనల్ని పిలవడం, మనకి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అది నేను నా థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే నిరంజన్కి షేర్ చేశానో ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఇలా ఎందుకు ఉండాలి, ఏదో చెప్పచ్చు నిరంజన్ గారి వైఫ్ అని, లేదు అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అని. ఎందుకు మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ ఉండరు? బికాస్ వాట్ ఎవర్ హీ ఈస్ డూయింగ్ ఇట్స్ ఈక్వల్. నేనేది చేసినా తనకి వెళ్తుంది, తనేది చేసినా నాకు వస్తుంది. వీఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్, వీఆర్ పార్ట్ ఆఫ్ కాయిన్, బోత్ ద సైడ్స్. అలా అనుకున్నప్పుడు నన్ను అలా పిలవడం నాకు నచ్చట్లేదు అంటే, సో అలా కాదు అని చెప్పేసి హీ యాడెడ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. దీని వెనక ఇంత కథ ఇప్పుడు మనకి తెలిసింది. ఓకే, సో బట్ డెఫినెట్లీ ఇంకా కూడా ఈక్వాలిటీ అన్నది లేదు, అది అందరూ కరెక్ట్గా యూజ్ చేయట్లేదు. సో ట్రూలీ అండ్ 100% అగ్రీ విత్ యూ. సో అది ఒకటి, బికాస్ దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా వరకు ఉన్నారు. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉమెన్కి ఉన్న స్ట్రెంగ్త్కి వీ కెన్ డూ వండర్స్. బట్ దెర్ ఆర్ సో మెనీ లిమిటేషన్స్. అది కొంతమంది కావాలని పెట్టుకుంటున్నారు టు సపోర్ట్ ద ఫ్యామిలీ అండ్ ఆల్. కొంతమంది ఎగనెస్ట్గా వెళ్ళి ఏమీ రాదు, ఇంకా పోరాడి కూడా వేస్ట్, మనం పోరాడి నన్ను ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ బయట ప్రపంచంతో పోరాడకుండా నేను నా హస్బెండ్తో పోరాడి తెచ్చుకుంటాను అని కొంతమంది ఉన్నారు. సో ఎ నెంబర్ ఆఫ్ వేస్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో లాంగ్ వే.